హై గైస్, ఆటోమొబైల్ న్యూస్ 9కి స్వాగతం. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ న్యూస్ ఉన్నాయి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి హోండా అయితే మన ఇండియాలోని ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేయబోతున్నట్టు కంపెనీ వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 2025 నుండి ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేయబోతున్నారు. ఆల్మోస్ట్ 3% ఎవ్రీ వెహికల్స్ మీద ఇంక్రీజ్ చేయబోతున్నట్టు కంపెనీ చెప్తున్నారు. దేనికోసం ఇంక్రీజ్ చేస్తున్నారంటే కాంపోనెంట్స్ వాటి పార్ట్స్ మీద రేట్లు పెరగడం వల్ల వీటి వల్ల 3% అయితే పెంచుతున్నట్టు కంపెనీ చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి కియా మోటార్స్ నుండి. హోండా బాటలోనే కియా కూడా ఉంది. కియా కూడా ఏప్రిల్ నుండి 3% పెంచుతున్నట్టు కంపెనీ చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఎంజీ నుండి. ఎంజీ కామన్ టీవీ చాలా వరకు సక్సెస్ అయిందని అందరికీ తెలిసిందే. ఈ వెహికల్ అయితే 2025 మోడల్ ప్రైస్ అయితే లీక్ అయింది. ఆల్మోస్ట్ 5 lakhs అయితే ఉంది. ఇది బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ BAS మోడల్లో అవైలబుల్ లో ఉన్నట్టు కంపెనీ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మహీంద్రా నుండి థార్ వెహికల్ అయితే చాలా వరకు సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఈ వెహికల్ 2025 మోడల్ ను అప్గ్రేడ్ చేస్తూ మోడల్ అయితే లాంచ్ చేశారు. ఈ వెహికల్ లో జాన్ అబ్రహం ఎడిషన్ అయితే లాంచ్ చేశారు. దీంట్లో స్ట్రెంత్ ని, బిల్డ్ క్వాలిటీని, టెక్నాలజీని అన్ని మెరుగుపరిచినట్టు చెప్తున్నారు. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి అల్ట్రావైలెట్ నుండి. అల్ట్రావైలెట్ లో రీసెంట్ గా స్కూటీని అయితే లాంచ్ చేశారని తెలిసిందే. దీన్ని ఇప్పుడు వరకు బుక్ చేసుకున్న వాళ్ళైతే ఆల్మోస్ట్ 50,000 ప్రీ బుకింగ్ అయితే వచ్చిందంట జస్ట్ 2 weeks లోని. ఇదైతే ఒక కొత్త రికార్డు అని చెప్తున్నారు. ఈ వెహికల్ మీద చాలా వరకు అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని కూడా కంపెనీ చెప్తున్నారు. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మారుతి సుజుకి నుండి. మారుతి సుజుకి స్టాక్ ప్రైస్ అయితే ఈరోజు తగ్గినట్టు చెప్తున్నారు. ఆల్మోస్ట్ 0.85% షేర్ అయితే తగ్గిందంట. ఇప్పుడు దాని ప్రైస్ వాల్యూ అయితే 11,621 రూపీస్ అయితే ఉందని చెప్తున్నారు. అశోక్ లైలాండ్, ఐచర్ మోటార్స్ కన్నా ఎక్కువ రేట్ లో ఉందని కంపెనీ చెప్తున్నారు. మనకి నెక్స్ట్ వచ్చేసరికి టాటాలోని టియాగో వెహికల్ చాలా బాగా సక్సెస్ అయిందని అందరికీ తెలిసిందే. ఇప్పుడు టాటా టియాగోలోని మరింత ఫీచర్స్ తోని యాడ్ చేస్తూ బ్యాక్ సైడ్ కెమెరాని అయితే యాడ్ చేశారు. మనం పార్కింగ్ చేసినప్పుడు పర్ఫెక్ట్ గా పార్కింగ్ చేసే విధంగా బ్యాక్ సైడ్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మంచి అప్డేట్ అని చెప్పొచ్చు. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి హోండా నుండి. హోండాలోని హార్నెట్ వెహికల్ చాలా వరకు అందరికీ తెలిసిన వెహికలే. హోండా హార్నెట్ 2.0 వెహికల్ మీద అయితే 5,000 డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే March 31, 2025 వరకు అవైలబుల్ లో ఉంటుందని కంపెనీ చెప్తున్నారు. ఇప్పుడు చూస్తున్న దాంట్లో ఎవరైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే ఈ ఆఫర్ అయితే మిస్ అవ్వకండి. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి హోండా నుండి. హోండా ఎలివేట్ వెహికల్ అయితే చాలా వరకు సక్సెస్ అయిందని అందరికీ తెలిసిందే. దీన్ని అయితే XUV-లో ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ వెహికల్ తీసుకోవడానికి. ఈ వెహికల్ లోని ఇప్పుడైతే మొత్తం 360 కెమెరా అయితే యాడ్ చేసినట్టు కంపెనీ చెప్తున్నారు. ఈ 360 కెమెరా ఉండడం వల్ల మనం ఫ్రంట్ వ్యూలోని, బ్యాక్ సైడ్, సైడ్ మొత్తం అన్ని సైడ్లోని ఎవరెవరు ఎట్నుండి వస్తున్నా కూడా క్లియర్ గా కనబడేటట్టు మనకి ఒక ఫీచర్ని అయితే యాడ్ చేశారు. ఇది కూడా మంచి అప్డేట్ అని చెప్పొచ్చు. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి BYD నుండి. BYD వెహికల్స్ అయితే చాలా వరకు సక్సెస్ అయ్యాయి ఇండియాలోని ఎలక్ట్రికల్ పరంగా చూస్తే. ఈ BYD అయితే చైనాకి సంబంధించిన కంపెనీ. ఇప్పుడైతే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ని అయితే అనౌన్స్ చేశారు. జస్ట్ 5 minutes లో 400 kilometers రేంజ్ వస్తుందని కంపెనీ చెప్తున్నారు. ఇంత ఫాస్ట్గా ఛార్జింగ్ ఎలాగెక్కుతుందని వాళ్ళు ఇంకా కన్ఫర్మ్గా చెప్పలేదు. దాంట్లో కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మనం తెలుసుకుందాం. ఈ ఛార్జర్ పేరు మెగావాట్ ఫ్లాష్ ఛార్జర్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇది per seconds-కి 2 kilometers అయితే రేంజ్ని ఇస్తుంది ఛార్జింగ్ పెట్టడం వల్ల. దీని ద్వారా చాలా ఫాస్ట్గా ఛార్జింగ్ ఎక్కుతుందని కంపెనీ చెప్తున్నారు. ఈ ఫాస్ట్ ఛార్జింగ్ 1000 kilowatts ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఈ టెక్నాలజీని తీసుకొని రావడం వల్ల చాలా వరకు ఎలక్ట్రికల్ వెహికల్ అంటే ఫస్ట్ అందరూ బయటపడేది ఏంటంటే ఛార్జింగ్ లేకపోవడం వల్ల. ఇప్పుడైతే మనకి ఫాస్ట్ గా ఛార్జింగ్ అయ్యే విధంగా BYD అయితే ఒక టెక్నాలజీని బిల్డ్ చేసింది. టెక్నాలజీని బిల్డ్ చేయడం వల్ల ఎక్కువ వరకు అందరూ ఎలక్ట్రికల్ వెహికల్ ని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని అనుకుందాం. ఎక్కువ పరంగా ఎలక్ట్రికల్ వెహికల్ ని ఎవరు తీసుకోపోవడానికి కారణం ఏంటంటే ఛార్జింగ్ పెట్టడానికి టైం లేక. ఇలాంటి టెక్నాలజీ రావడం వల్ల మనం ఎక్కడైనా లాంగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎక్కువగా ఉపయోగపడుతుంది. మనకి జస్ట్ 5 minutes లోనే 400 kilometers అంటే ఇది తక్కువ అంచనా కాదు, ఇది మంచి నెంబర్సే. కిలోమీటర్స్ కూడా 400 kilometers లోని రేంజ్ ఇస్తుందంటే BYD చాలా మంచి టెక్నాలజీని యూజ్ చేస్తుందని అనుకోవచ్చు. దీంతో పాటు ఈ టెక్నాలజీ వాళ్ళ పరంగా ఉంచుకోకుండా మొత్తం అందరికీ షేర్ చేస్తామని కూడా చెప్తున్నారు. ఈ టెక్నాలజీ వస్తే చాలా వరకు ఎలక్ట్రికల్ వెహికల్ సేల్స్ అయితే పెరుగుతాయని చెప్తున్నారు. ఇవే కాకుండా BYD కార్స్ అన్ని కార్స్లోని ఈ టెక్నాలజీని యూజ్ చేసి ఛార్జింగ్ పాయింట్స్ని యాడ్ చేస్తారని చెప్తున్నారు. ఇలాంటి ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు. మనకైతే ఇప్పుడు ఇండియాలోని చాలా వరకు BYD అయితే షోరూమ్స్ ఉన్నాయి. మన వైజాగ్లో కూడా ఒక షోరూమ్ కూడా అవైలబుల్లో ఉంది. ఇదైతే BYD చైనాలోని ఈవెంట్లో చెప్పిన విశేషాలు.
ఇవైతే ఇప్పుడు వరకు ఉన్న ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ న్యూస్. ఇవే కాకుండా మన ఛానల్లోని ఎవ్రీ 2 days ఒకసారి ఆటోమొబైల్ న్యూస్ అయితే అప్డేట్ చేస్తూనే ఉన్నాం. ఎవ్రీ సాటర్డే ఒక బైక్ మీద రివ్యూ కానీ కార్ మీద రివ్యూ కానీ తేవడానికి ట్రై చేస్తూనే ఉన్నాం. ఇలాంటి కంటెంట్ మీరు మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ ఆర్కే విజీ వెబ్స్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.